సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా తారక్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుతో తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా అందరూ జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుతోనే ఎక్కువగా అతన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఎక్కువ క్లోజ్ రిలేషన్ ఉన్నవారు మాత్రం తారక్ అని అంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోని జూనియర్ అనేది తొలగిస్తారా అంటే అవుననే ప్రచారం నడుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన ఒక అఫీషియల్ ప్రకటనలో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేశారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ మార్చుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఫ్యాన్స్ నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కి ఇప్పటికే 40 ఏళ్లు దాటిన నేపథ్యంలో జూనియర్ ట్యాగ్ లైన్ అవసరం లేదని కొంతమంది అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ గా తారక్ కి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ అవుతుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే జూనియర్ అనేది ఒక ట్యాగ్ లైన్ కాదని అదొక ఎమోషన్ అంటూ నందమూరి అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వంలో అతని పేరుతోనే తారక్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఉండటమే బెటర్ అని పోస్టులు పెడుతున్నారు. హాలీవుడ్ లో ఇప్పటికీ ఐరన్ మ్యాన్ సినిమాలో చేసిన రాబర్ట్ డౌన్ జూనియర్ గానే అందరూ పిలుస్తూ ఉంటారు. అతని తండ్రి కూడా అదే పేరులో హాలీవుడ్ లో పాపులర్ కావడంతో జూనియర్ అనేది ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు కూడా ఎన్టీఆర్ పేరుతోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ కారణంగా తారక్ పేరులో జూనియర్ తొలగిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఎన్టీఆర్ టీం ప్రకటన ఎలా ఉన్నా ట్విట్టర్ లో తారక్ హ్యాండిల్ నేమ్ జూనియర్ ఎన్టీఆర్ గానే ఉంది. హ్యాండిల్ నేమ్ మారేంత వరకు పేరు మార్చుకున్నారనే వార్త నిజం కాకపోవచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తారక్ బ్లాక్ బస్టర్ కొడతాడనే కాన్ఫిడెన్స్ తో ఫ్యాన్స్ కూడా ఉన్నారని తెలుస్తోంది.